ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానించే సమయం దేవుడు మనకు దయచేసినందుకే దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చేయడం లేఖన భాగము మార్క్స్ వార్త 13వ అధ్యాయము 28వ వచనం నుండి 37వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 32వ వచనం నుండి 37వ వచనం వరకు చదువుకుందాం. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చు తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరగరు. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెలకువగా ఉండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఆ కాలం ఉండును. ఇంటి యజమానుడు ప్రొద్దు గ్రుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్ర పోవుచుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా నుండుడి. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా నుండుడనెను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండుడి. ఆల్వేస్ బీ అలర్ట్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, ఆలయ నాశనాన్ని చూసినప్పుడు శిష్యులు సమయాలను గుర్తించగలరని మరియు ప్రస్తుత తరము గడిచేలోపు అది ఖచ్చితంగా జరుగుతుందని యేసు హామీ ఇచ్చాడు. కానీ యేసు మళ్ళీ వస్తాడన్న రోజు ఎవరికి కూడా తెలియదు. యేసు అది తనకే తెలియదని తెలియజేశాడు. కానీ ఆ రోజు తప్పకుండా వస్తుంది. కాబట్టి శిష్యులు ఆ రోజు కోసం సిద్ధపడి మెలకువగా ఉండాలి అనేది యేసు ప్రభు వారికి చెప్పాడు. ఆయన ఏ గడియ వస్తాడో, ఏ సమయంలో వస్తాడో తెలియదు. కాబట్టి ఆయన నమ్మినటువంటి విశ్వాసులు, ఆయన అనుసరిస్తున్నటువంటి శిష్యులు ఆయన రాకడ కొరకు కనిపెడుతూ ఎదురు చూస్తూ మెలకువగా ఉండాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని యేసు ప్రభు వారికి తెలియజేశాడు. ఇందులో దేవుడెవరు అని మనం ఆలోచన చేసినట్లయితే 30 నుండి 33 వచనాల్లో తండ్రి అయిన దేవునికి మాత్రమే తెలిసిన ఆ రోజున యేసు తప్పకుండా వస్తాడు. ఆకాశము మరియు భూమి అదృశ్యమైనప్పటికీ ఆ రోజును గూర్చినటువంటి మాటలు, దేవుని యొక్క వాక్కు అది శాశ్వతంగా ఉంటుంది అనేది వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనకి ఈ పరిస్థితి అర్థం కానందున మనం విశ్వాసాన్ని కోల్పోకూడదు. నిర్దిష్ట తేదీ మనకు తెలియనందున మనం సోమరిగా ఉండకూడదు అనేది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఆయన ఎప్పుడొస్తాడో అనేది మనకు అర్థం కానందువల్ల, మనకు తెలియనందువల్ల మనం నిర్లక్ష్యంగా సోమరిగా ఉండకూడదు అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆయన ఈ దినమే లేదా ఈ సమయమే వస్తాడేమో అన్నట్లుగా ప్రతిరోజు మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మన పరిమిత అవగాహన కంటే దేవుని వాక్యం యొక్క ఖచ్చితత్వాన్ని మనం నమ్మాలి. దేవుని వాక్యం స్థిరమైంది, దేవుని మాట తప్పకుండా నెరవేరుతుంది. కాబట్టి మన అవగాహనకు మించినటువంటి ఆ దేవుని మాటను మనం స్థిరంగా నమ్మాలి అనేది దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనం ఇప్పటికీ అంత్యకాలంలో జీవిస్తున్నట్లుగా ఆధ్యాత్మిక మెలకువ కలిగి మనం ఉండాలి. ఈ చివరి దినాల్లో మనం ఎల్లప్పుడూ కూడా కనిపెట్టుకొని జీవించాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం గమనిస్తే, అంజూరపు చెట్టు వికసించడాన్ని చూసి మనము వేసవి కాలం వస్తుందని చెప్పగలిగినట్లుగా మనకు యేసు బోధించినటువంటి అంతిమ రోజు యొక్క గుర్తులు మనం చూస్తున్నప్పుడు, ఈ చివరి దినాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు, యేసు ప్రభు అంత్య దినాల్లో ఏమి జరుగుతాయని చెప్పాడో వాటిని మనం చూస్తున్నప్పుడు ఆ రెండవ రాకడ సమీపించిందని మనం తెలుసుకోవాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నేటికి మనకు అంత్యకాలకు సంబంధించిన అనేక సంకేతాలని మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసు ప్రభు యొక్క రెండవ రాకడ సందర్భంగా ఆయనకు మనము శుభాకాంక్షలు తెలిపి ఆయన ఎదుర్కోవడానికి మనం ఎట్లా సిద్ధమవుతున్నాం అనేది మనం ఆలోచించాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం యేసు ప్రభు యొక్క రాకడను గుర్తెరగకుండా మనము దాన్ని మర్చిపోయినటువంటి రీతిలో ఉంటే ఏ దినమున ఏ గడియ ప్రభు మనకు వస్తాడో తెలియదు. కాబట్టి మనము మెల్కొని ఉండుట, సోమరిగా ఉండకుండా మనం అప్రమత్తంగా ఉండుట ఎంతో అవసరం అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. యేసయ్య రాకడ ముందే మనం రక్షణ పొంది మన జీవితాన్ని ప్రభుకు అప్పగించుకొని
యేసు ప్రభు మన కొరకు తిరిగి రానైనటువంటి విశ్వాసంతో, అటువంటి నిరీక్షణతో మనం నిరంతరము జీవించాలి అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. మనం జీవిస్తున్నటువంటి లోకము శాశ్వతం కాదు. మనం ఈ జీవితాన్ని తప్పకుండా విడిచిపెట్టాల్సి ఉంటుంది. కాబట్టి మనము రాబోయేటువంటి జీవం కొరకు, నిత్య జీవం కొరకు మనము యేసునందు విశ్వాసం ఉంచి ఆయన రాకడ కొరకు నిరంతరం ఎదురు చూసేవారుగా ఉండాలి అనేది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అని మనము సిద్ధపాటుతో చెప్పగలిగిన వారంగా ఉండాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మన అనుదిన జీవితాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం కాచుకుంటూ, విశ్వాసం నుంచి వెనుతిరగకుండా దేవుని వాక్య యొక్క ఖచ్చితత్వాన్ని, స్థిరత్వాన్ని మనం నమ్ముతూ వాక్యానుసారంగా మన జీవితాన్ని కట్టుకోవాలనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అటువంటి జాగ్రత్త, అప్రమత్తత, ఆ మెలకువ దేవుడు మనందరికీ దయచేయాలని దేవుని సహాయం కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియమైన పరలోకపు దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ కృప ద్వారా మమ్మల్ని రక్షించావు, నీకు వందనాలు. నీ రాకడ కొరకు మేము సిద్ధపడటకు సహాయం చేయండి. మేము సిగ్గుపడకుండా నీ యొక్క రెండవ రాకడను నాయన మేము ఎదుర్కొనటానికి మెలకువగా కాచుకొని ఉండేటువంటి కృప మాకు దయచేయమని, మీ సహాయాన్ని మాకు అందించమని, మా విశ్వాసాన్ని చివరిదాకా మేము స్థిరంగా కాపాడుకునే కృప దయచేయమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానం విన్నందుకై మీకు ప్రత్యేకమైన వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ డైలీ రిఫ్లెక్షన్స్, ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోమని, మీ యొక్క అభిప్రాయాల్ని మాకు తెలియచేయమని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనందరికీ నిత్యము తోడై ఉండి కాపాడు.